గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్మోస్ట్ వీడియో స్టార్టింగ్లో చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూడడానికి అయితే వచ్చేసాము. చాలా బ్యూటిఫుల్గా, ఎంత బ్యూటిఫుల్గా జరిగిందో ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే షార్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు చాలామంది అడిగారు, కరెక్ట్ లొకేషన్ అడ్రస్ చెప్పండి అక్క అని. ఎలా వెళ్ళాలో కంప్లీట్గా డీటెయిల్డ్గా చెప్తాను. అండ్ చాలా బాగా జరిగింది జాతర అయితే. మీరు వీడియో మొత్తం చూస్తే కనుక మీకే అర్థమవుతుంది. మళ్ళీ మళ్ళీ రావాలనిపించే జాతర. ఇయర్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా విజిట్ చేయాలనిపిస్తుంది. అంత బాగుంటుంది శ్రీవారి కళ్యాణం. ఫస్ట్ మనం ఉప్మాక ఎంటర్ అవ్వంగానే గుడి అయితే ఇది. ఉప్మాక ఎక్కడ అంటే అడ్ రోడ్ నుంచి మనం ఆటోకి వెళ్ళిపోవచ్చు. నక్కపల్లి నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉప్మాక ఉంటుంది. ఈ ఉప్మాకలోనే వెంకటేశ్వర స్వామి స్వయంగా శ్రీదేవి శ్రీ భూదేవి సమేతంగా కొలువై ఉన్నారని వీళ్ళ నమ్మకం కాదండి, అదే నిజం. తిరుమల తర్వాత ఎక్కువ భక్తులు ఎక్కడైనా ఉన్నారంటే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అది ఉప్మాకలో మాత్రమే. ఎవ్రీ ఇయర్ ఉప్మాకలో స్వామివారి కళ్యాణం ఫిబ్రవరి 26, 27, 28 డేట్స్లో జరుగుతుంది. అంటే అది ఏకాదశి రోజు జరుగుతుంది అనమాట. చాలా వైభవంగా, అంగరంగ వైభవంగా చేస్తారు. ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే కానీ ఆ కళ్యాణం కూడా చూసే అదృష్టం అందరికీ దొరకదండి. ఎంతమంది జనం తరలొచ్చారో చూసారా వెంకన్న స్వామిని దర్శించుకోవడానికి. ఇప్పుడు మెయిన్ టెంపుల్ అక్కడ చూసారా, కొండ పైన ఇన్ని స్టెప్స్ ఎక్కుకుంటూ వెళ్ళాలి. ఎంత జనమో చూసారా, ఇసుక వేసిన రాళ్ళంత జనం అయితే ఉన్నారు. నాకైతే 2.5 hours పట్టింది ఆ పైకి కొండ మీదకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి. అంత పైకి మేము ఎక్కలేము, కిందనే స్వామివారిని దర్శించుకుందాము అన్న కూడా కింద కూడా స్వామివారి విగ్రహం పెట్టి మంచిగా గుడి కట్టారు. అది వీడియో తీయడానికి అవ్వలేదు, ఎందుకంటే టెంపుల్స్ని వీడియో తీయడం అంతేమీ పద్ధతి కాదు కాబట్టి. కొండ మీద నుంచి నేను వ్యూ చూపిస్తున్నాను చూడండి, అది స్వామివారి టెంపుల్ అండ్ ఉప్మాక గ్రామం. ఈ ఒక్క స్వామివారి కళ్యాణం ఊరంతా పెద్ద పండగగా జరుపుకుంటారంటే అంత అద్భుతంగా చేస్తారు స్వామివారి కళ్యాణం. లేట్ చేయకుండా చూడడానికి మీరు కూడా ఆతృతగా ఉన్నారు కదా, అస్సలు లేట్ చేయను. ప్రతిదీ వీడియో తీశాను. మార్నింగ్ అంతా జరుగుతుంది. మార్నింగ్ అంతా స్వామివారికి పూజలని వేరు ఊర్ల నుంచి దగ్గర ఉన్న అన్ని ఊర్ల నుంచి వచ్చి డ్యాన్సులు, అన్ని ట్రెడిషనల్ సాంగ్స్కి, అన్ని డివోషనల్ సాంగ్స్కేనండి. ఎంతమంది భక్తి పైకి వెళ్ళే వాళ్ళు అంతమంది ఉంటే కింద దేవుడి కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. వీళ్ళని ఎంటర్టైన్ చేయడానికి చిడతలు, కోలాటాలు ఇలా చాలా యాక్టివిటీస్ పెట్టారు. చాలా బాగా జరిగింది. తిరుమల నుంచి పంతులు వస్తారండి ఈరోజు స్వామివారి కళ్యాణం చేయడానికి. మార్నింగ్ నుంచి స్వామివారికి అభిషేకాలు, పూజలు, తులసి పూజలు, చందనాలు అన్నీ జరుగుతాయి. అంత మంచి పూజలు అవన్నీ చూడాలంటే చాలా అదృష్టం ఉండాలని భావిస్తాను. కుటుంబంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, శాంతి లేదు అంటే కళ్యాణం, ఎవరికైనా పెళ్ళి అవ్వకపోతే పెళ్ళి అవ్వడం కోసం, ఇంకేది ఆస్తి తగులున్నా, ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవి సాల్వ్ అవ్వడం కోసం మెయిన్గా స్వామివారి కళ్యాణం midnight 1 గంటకి ఇలా జరుగుతుందండి. ఆ టైం వరకు కూడా మార్నింగే భక్తులు వచ్చి ఆ టైం వరకు నెక్స్ట్ డే వరకు ఉంటారు చాలామంది. స్వామివారి కళ్యాణం చూస్తూ మనం మనసులో ఉన్నది కోరుకుంటే డెఫినెట్గా అది తీరుతుందనే నమ్మకం ఈ భక్తులందరికీ ఉందండి. అఫ్కోర్స్ కలియుగ దైవం మనకి వెంకటేశ్వర స్వామియే. ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామిని కల్కి వెంకటేశ్వర స్వామి అంటారు. అందరూ చాలా బాగా చిడతలు, కోలాటం చేశారు. అన్ని యాక్టివిటీస్ చాలా బాగున్నాయి. ఇష్కా చూసారా, మధ్యలో వెళ్ళి వాళ్ళతో పాటు కూడా కోలాటం చేయడానికి చాలా ఇష్టపడుతుంది. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఈ ఇయర్ కొంచెం డెవలప్ చేశారనమాట బాగా. లాస్ట్ ఇయర్ వరకు అయితే ఫుల్గా దొంగలు పడి పిల్లలు ఎత్తిపోవడం ఇలా చాలా అయితే జరుగుతాయి. అన్నీ పోతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా. ఎన్ని లక్షల మంది వచ్చినా అంతమందికి కూడా స్వామివారి గుళ్ళో అన్న సంతర్పణ అయితే పెట్టారు. చాలామంది భక్తుల నమ్మకం ఏంటంటే తిరుమల స్వామివారే ఇక్కడ స్వయంగా వెలిసారని. అందుకే చాలామంది దీన్ని చిన్న తిరుపతి అని కూడా అంటారు. తిరుపతి వెళ్ళలేని వాళ్ళు, తిరుపతి మొక్కున్నా చెల్లించుకోలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి, ఎందుకంటే ఇది చాలా దగ్గర ప్లేసు అనకాపల్లి జిల్లా వాళ్ళందరికీ. తిరుపతిలో స్వామివారిని దగ్గరగా దర్శించుకోవడానికి అవ్వదు కదా, కానీ ఇక్కడ స్వామివారిని దగ్గరగా దర్శించుకోవచ్చు. అలాగే ముడుపులు, కోరికలు ఏమున్నా చెల్లించుకోవచ్చు స్వామివారికి. డెఫినెట్గా మీ కోరికలు తీరుతాయండి 100%. ఎందుకంటే ఒక్కసారి వెళ్ళి చూడండి. కల్కి వెంకటేశ్వర స్వామి డెఫినెట్గా మీ కోరికలు తీరుస్తారు. చిన్న తిరుపతి అని అంటారు దీన్ని. ఈ ఉప్మాక టెంపుల్ కోసం ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే క్లియర్గా చెప్తాను వినండి. ఈ ఉప్మాకలో వెంకటేశ్వర స్వామి స్వయంగా రాళ్ళ మధ్యలోంచి ప్రత్యక్షమయ్యారట. మెయిన్గా ఇక్కడికి వెళ్ళాలనుకుంటే కనుక ఏకాదశి రోజు, వైకుంఠ ఏకాదశి రోజు అండ్ అలాగే రథసప్తమి రోజు
ప్రత్యేకంగా పూజలు జరుగుతాయండి. చాలా స్పెషల్గా ఉంటుంది ఇక్కడ. ఆ డేస్లో వెళ్తే మీకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. వైజాగ్ దగ్గర అనకాపల్లి డిస్టిక్ అందరికీ తెలిసిందే, తెలియకపోతే గూగుల్లో కూడా చూసుకోవచ్చు. అక్కడి నుంచి మనకి ఈ స్వామివారి టెంపుల్ అనేది ఒక 40 to 45 km అయితే ఉంటుంది. నక్కపల్లి చేరుకోవచ్చు. నక్కపల్లి నుంచి స్వామివారి టెంపుల్కి వాకబుల్ డిస్టెన్సే. కొండపైకి నడుచుకుంటూ వెళ్ళడానికి ఇందాక నేను ఆల్రెడీ మీకు మెట్లు చూపించాను కదా, ఆ మెట్లన్నీ ఎక్కుకుంటూ వెళ్ళాలి. మేము ఎక్కలేము అనుకున్న వాళ్ళు కూడా కిందనే స్వామివారిని దర్శించుకోవచ్చు. కింద స్వామివారి గుడి కూడా ఉంది. ఇక్కడ నైట్ 9 అయింది. 9 o'clock వరకు ఫుల్గా అక్కడే ఉన్నాము. అందరం యాక్టివిటీస్ అన్నీ చూసుకుంటూ కూర్చున్నాము. సో ఇక్కడ చూడండి, స్వామివారిని రెడీ చేస్తారు కదా. ఇప్పుడు పెళ్లి కూతురు కోసం అయితే వెళ్తారు. ఇక్కడ ఒక స్టోరీ ఉంటుంది. పెళ్లి కూతురు అంటే ఆ ఊర్లోనే బయట గడప మీద ముగ్గేసి వాకిట్లో అందరింట్లో కూడా ముగ్గు పెడతారంట. ఆ ముగ్గేసిన దాంట్లో ఎక్కడైతే స్వామివారి పాదం పడుతుందో ఆ ఇంటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారంట స్వామికి అయ్యారు. అలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారంట. అది మ్యారేజ్ అవ్వలేని అమ్మాయి, మెచ్యూర్ అయిపోయిన అమ్మాయి అయినా చిన్నపిల్ల అయినా పర్లేదు. సో స్వామివారిని ఇప్పుడు పెళ్లి కూతుర్ని అడగడానికి తీసుకువెళ్తున్నారు. రథం పైన చూడండి, గరుడాకారంలో ఉన్నారు కదా. ఇక్కడ స్వామివారు గరుడాకారంలో ఉంటారు. గరుడునితో ఫస్ట్ స్వామివారిని తీసుకెళ్ళిపోయారు కదా. ఇప్పుడు మళ్ళీ స్వామివారిని అండ్ భూదేవి శ్రీదేవి అమ్మవారిని కూడా వెనకతలు తీసుకుని వెళ్తున్నారు. ఇదంతా ఊరంతా ఊరేగిస్తారండి. ఊరేగించిన తర్వాత అప్పుడు తీసుకొని వస్తారు. ఇంత జనంలో నేను మీకు వీడియో క్లియర్గా తీయడానికి అవ్వలేదు, బట్ నాకు వీలైనంతలో తీసాను. చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి. చూడండి, చూస్తేనే మీకు కనిపిస్తుంది కదా. ఈరోజు మనకి స్వామివారి ముహూర్తం ప్రకారం కళ్యాణం మనకి 1 o'clockకి ఉందట. 1 o'clock వరకు మనకి ఊరంతా స్వామివారిని అమ్మవారిని తిప్పి తీసుకొని వస్తారు. ఈలోగా ఇప్పుడు ఎంత జనం ఉన్నారు, నేను అప్పుడు కూడా ఎంత జనం ఉన్నారో చూపిస్తాను. చూడండి, స్వామివారిని అయితే తీసుకొచ్చారు. కళ్యాణం అయితే స్టార్ట్ చేశారు. చూసారా ఎంతమంది పంతులు వచ్చారు. చాలామంది తిరుపతి నుంచే వచ్చారు. తిరుపతి నుంచి ప్రసాదం కూడా తెప్పించారు. ఎవరింట్లో ఫింగర్స్ పడతాయో వాళ్ళే పెళ్లి కూతురు అని చెప్పాను కదా. ఆ పెళ్లి కూతురు గల వాళ్ళు ఇది సార్ అంతా పడతారు. వాళ్ళకి మనకి రాట ఎలా వేస్తారు, పసుపు రాట, ఇవన్నీ కూడా స్వామివారు ముందు రోజు నుంచి ఏర్పాట్లు చేస్తారు. స్వామివారి తరపున వెళ్ళి అమ్మాయిని మాకు పిల్ల నచ్చింది, పిల్లనివ్వండి అని అడుగుతారు. ఇలా బట్టలు పెట్టుకుంటారు. అన్ని యాస్టీస్ మన పెళ్ళి ఎలా జరుగుతుందో అలానే జరుగుద్ది. కనులు పండుగగా ఉందండి. డెఫినెట్గా విజిట్ చేయండి. చాలా వరకు డీటెయిల్స్ అయితే చెప్పాను. ఇంకా మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే నన్ను కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. నేను ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. తిరుమల తర్వాత ఎంతో పవిత్రంగా భావించే ఈ ఉప్మాక వెంకన్నను జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక కామెంట్ సెక్షన్లో జై శ్రీ వెంకటేశ్వర స్వామి అని కామెంట్ చేయండి. అండ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.